సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం అత్యద్భుతమైనటువంటి వారంగా చెప్పవచ్చును. కారణం, యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోవడం. అష్టమ కుజుని యొక్క దోషం పోయింది. లాభమందు బుధుడు, శుక్రుడు, గురుగ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అలాగే రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, రాహు బలం ఉన్నది. వరసి ఎక్కువ గ్రహాలు యోగిస్తూ అష్టమ కుజు దోషం తొలగిపోవడం వల్ల అప్రతిహతమైనటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ ఊహించినటువంటి విధంగా ఏదైనా ఒక పని మొదలు పెడితే మీ తోటి అంటే ఇతరులు ఎక్కువగా మీతో కలుస్తూ ఉండడం, వారు కూడా మీతో పాటు ముందుకు సాగుతూ ఉండడం, ఎక్కడ అవాంతరాలు ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉండడం. ఒక్కొక్కసారి మీకే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు మనతో వస్తున్నారా, మనతో మాట్లాడుతున్నారా, మనతో కలుస్తున్నారా, లేదా మనకి సహాయం చేస్తున్నారా అనేటువంటి విషయాల పట్ల ఆసక్తిని, ఆశ్చర్యాన్ని కూడా మీరు పొందుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అదే అలాగే సుదూర ప్రాంతాల యొక్క సంచారానికి కూడా అవకాశం ఉంటుంది. దేశం దాటి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులకి, ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము, విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలకు సైతం ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. దూరపు మిత్రుల్ని కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా కాలంగా శత్రుత్వంతో ఉండేటువంటి వాళ్ళు మీతోటి మిత్రభావంతో ముందుకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. సంతాన పురోగతి స్పష్టంగా కనబడుతూ ఉన్నది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. మరీ ముఖ్యంగా ఎవరో ఎక్కడో పడవేసుకున్నటువంటివన్నీ మీకు దొరుకుతూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డబ్బులు దొరుకుతూ ఉండడం, లేదా ఎక్కడో ఎవరో ఏదో ఒక వస్తువు జార విడుచుకుంటే అది మీకు దొరుకుతూ ఉండడం. ఉదాహరణకి ఇంట్లో ఏదో వస్తువు పోయింది, ఎవరు వెతికినా దొరకదు, మీకు దొరుకుతూ ఉంటుంది. ఇలా కొంత ఆకస్మికమైనటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం మీద బాగున్నది. మరిన్ని శుభ ఫలితాల కోసం ఈ రాశి వారు ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన, ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి తులారాశి.